మార్కెట్లో ఏ కోర్స్ చేసినా రెండేళ్ల ముచ్చటే. కానీ ఏఐ అండ్ డేటా సైన్స్ నేర్చుకుంటే రాబోయే 10 ఏళ్ల వరకు మీ కెరియర్ కి తిరుగుండదు. అది ఒక్క ఇన్నోమాటిక్స్ తోనే సాధ్యం. అక్షరాల 1,86,000 రూపాయలు. ఆ తమ్ముడు ఎలా అయినా సరే బ్రతకాలని చెప్పి మీరంతా చేసిన సహాయం. రాజు, ఎప్పటి నుంచి నీకు ఈ సమాజానికి సేవ చేయాలన్నా ఇవన్నీ ఆలోచనలు ఎట్లా వచ్చాయి అసలు? అంటే కరోనా టైంలో అంటే ఇదంతా కూడా మా మమ్మీ నుంచే చూసి నేర్చుకున్నాను అనమాట. బ్లూ గ్రీన్ చాక్లెట్స్ కొనుక్కోవడానికి డబ్బులు తీసుకొచ్చారు అందరూ, మామయ్యలు అందరు కలిసి. మాది యాక్చువల్గా ఒక చిన్న టీ షాప్. అందులో మా మమ్మీ 22 years నుంచి వర్క్ చేస్తూ ఉంటారంట. మాదే టీ షాప్. చనిపోయినాక కూడా మనం మంచిగా మన పేరు ముందుకు వెళ్ళాలనేది నా ఒపీనియన్. మిమ్మల్ని బాగా కదిలించిన థింగ్స్ ఏంటి? ఒకరోజు ఒక మ్యారేజ్కి వెళ్ళాను. ఒక చిన్న పాప ఏదైతే మనం తినేసిన ప్లేట్స్ అన్ని ఒక పక్కన పడేస్తాం కదా, ఆ ప్లేట్స్ అన్నిట్లో ఫుడ్ అంతా కూడా కలెక్ట్ చేసుకొని ఒక కవర్లో వేసుకొని వాటికి పెట్టి ఈ పాప తింటుంది అనమాట. అప్పటి నుంచి ఇంకా గట్టిగా డిసైడ్ అయ్యా అనమాట. ఫస్ట్ ఇన్స్టా స్టార్ట్ చేసింది సమాజ సేవ కోసమేనా, లేకపోతే స్టార్ట్ చేసింది మంచి ఎవరు ప్రమోషన్ నన్ను చేయమని చెప్పినా సరే నేను వాళ్ళకి చెప్పేది ఒకటే, నేను మీకు ప్రమోషన్ చేస్తాను, నాకు 10,000 to 15,000 కావాలి. అది కూడా నాకు మీరు ఇవ్వాల్సిన పని లేదు. నేను ఒక పూర్ ఫ్యామిలీని చూపిస్తాను, వాళ్ళకి మీ చేతుల మీదుగానే హెల్ప్ చేయండి అని చెప్పి. మీ టీమ్ మెంబర్స్ ఎవరెవరు, ఎంతమంది ఉన్నారు? నవీన్ అని ఎక్కువగా వింటాను. నవీన్ అన్నయ్య. సో మాకు ఎక్కువ మోటివేషన్, ఇన్స్పిరేషన్ అన్నయ్య. యాక్చువల్గా పాప పునర్విక కోసం కలెక్ట్ చేసిన ఫండ్ ఏదైతే ఉందో వాళ్ళకి ఇవ్వడానికి ఒక 20 lakhs వాళ్ళకి ఇవ్వడానికి వెళ్ళాం అనమాట. పునర్విక తర్వాత ఇద్దరు బాబు పాపకు కూడా మీరు హెల్ప్ చేశారు కదా, దాంట్లో పాపకి ఏంటంటే నైట్ మొత్తం ఈ ఆక్సిజన్ మాస్క్ ఉంటాయి కానీ సర్వైవ్ అవ్వలేదు అనమాట. వాళ్ళకి ఏంటి హెల్త్? వాళ్ళది కూడా SMA type 2. ఆల్రెడీ అబ్బాయికి ట్రయల్ ఇంజెక్షన్ అయిపోయింది, ప్రజెంట్ అమ్మాయికి ప్రాసెస్లో ఉంది. ఇద్దరిది కంప్లీట్ అయిపోయింది మ్యాక్సిమం. అమ్మ గురించి కూడా ఒక మంచి మెసేజ్ చెప్పాలనుకుంటున్నానని మీరు అన్నారు. ఏంటి ఆ మెసేజ్? మా అమ్మ గురించి చెప్పాలంటే ఎన్నైనా తక్కువే. ఎందుకంటే ఎన్ని చేసినా ఆవిడ రుణం తీర్చుకోలేను ఇప్పటికీ. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. సోషల్ మీడియా, ముఖ్యంగా ఇన్స్టా, ఇది చాలా మంచి ప్లాట్ఫామ్. చాలామంది ఈ ప్లాట్ఫామ్ ద్వారా నేము, ఫేమ్తో పాటు డబ్బు కూడా సంపాదించుకుంటున్నారు. అండ్ వాళ్ళ క్రియేటివిటీ చూపిస్తూ ఉన్నారు, వాళ్ళ టాలెంట్ చూపిస్తూ ఉన్నారు. అయితే కొంతమంది ఇదే ప్లాట్ఫామ్ వేదికగా ఎంతో సోషల్ వర్క్ చేస్తూ ఉన్నారు. అలా సోషల్ వర్క్ చేసే ఒక పర్సన్ ఇప్పుడు మన ముందుకు గెస్ట్గా వచ్చాడు. సొసైటీలో ఎవరికి ఏం జరిగినా కానీ, ఆరోగ్యపరంగా అనారోగ్య సమస్యలు ఏవైనా వచ్చినా, లేకపోతే ఆర్థికంగా ఏమైనా సమస్యలు వచ్చినా, అది తన సమస్యగా ఫీల్ అయ్యి, తనకు జస్ట్ 25 సంవత్సరాలే, అంత చిన్న వయసులో ఫండ్స్ కలెక్ట్ చేసి వాళ్లకు ఆర్థికంగా సహాయం చేస్తూ ఉంటాడు. ఇదొక్కటే కాదు, ప్రేమ గురించి, నిజమైన ప్రేమ అంటే ఏంటి అన్నదానికి సరైన నిర్వచనం చెప్తాడు. ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్, లవ్ బ్రేకప్స్ అనేవి చాలా చాలా కామన్ అయిపోయింది. సో ఈ టైంలో వాళ్ళు ఎమోషనల్గా చాలా చాలా వీక్ ఉంటారు. సో ఒక్కోసారి కొంతమంది సూసైడ్ చేసుకుంటూ ఉంటారు, కొంతమంది ప్రాణాలు కూడా, ఎదుటివారి ప్రాణాలు కూడా తీస్తూ ఉంటారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా వాళ్ళందరికీ కూడా ప్రేమ గురించి మంచి మంచి కొటేషన్స్ చెప్తూ ఉంటాడు. సో రాజు మనతో ఉన్నాడు. తను విజయనగరం జిల్లా భోగాపురం లింగాల వలసలో పుట్టాడు. తనకు కేవలం 25 సంవత్సరాలే. మరి ఇంత చిన్న వయసులో జీవితం గురించి ఇంత బాగా ఎలా తెలుసుకున్నాడు, తన మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ రాజు. హాయ్ మేడం. చాలా హ్యాపీగా ఉంది రాజు. నేను వీడియోస్లో చూశాను, ఇన్స్టాలో చూశాను. ఇలా నిజంగా ఇంత మంచి పర్సన్ని కలవడం చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. ఎలా రాజు, ఎప్పటి నుంచి నీకు ఈ సమాజానికి సేవ చేయాలన్నా ఇవన్నీ ఆలోచనలు ఎట్లా వచ్చాయి అసలు? యాక్చువల్లీ మేము వచ్చింది కూడా డౌన్ స్టేజ్ నుంచే కాబట్టి, సో ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది మనకి క్లియర్గా తెలుసు. బట్ అట్ ద టైమ్ ఆఫ్ కోవిడ్, అంటే కరోనా టైంలో ఇంట్లో ఉండి మనం తినడానికే చాలా ఇబ్బందులు పడ్డాం కదా. ఐ మీన్ అంటే ఇంట్లో అన్ని ఫెసిలిటీస్ ఉండి వంట చేసుకుని తినడానికే మనం ఇన్ని ఇబ్బందులు పడ్డాం కదా. రోడ్ సైడ్ ఉన్న వాళ్ళు ఎలా తింటారు? సో వెహికల్స్ తిరగట్లేదు, జనాలు అలో తిరగట్లేదు, మరి రోడ్ సైడ్ ఉన్న పీపుల్స్కి ఫుడ్ ఎలా, ఇవన్నీ ఆలోచించుకొని అట్ ద టైమ్ ఆఫ్ కరోనా స్టేజ్ నుంచి స్టార్ట్ చేసాం అనమాట ఈ ఫుడ్ డొనేషన్ అనే కాన్సెప్ట్. సో అప్పటి నుంచి ఇలా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. ఎవ్రీ సండే ఫుడ్ డొనేషన్ చేస్తాం అనమాట. ఎవ్రీ సండే ఒక
40-50 మెంబర్స్ లేదంటే 100 మెంబర్స్కి అలా ఎవ్రీ సండే రోడ్ సైడ్ ఉన్న బెగ్గర్స్కి, సో ఇలాంటి వాళ్ళకి ఫుడ్ డొనేషన్ చేస్తాం అనమాట. ఇన్ కేస్ ఎవరైనా ఇబ్బందులో ఉన్నారు అనే మెసేజ్ మన వరకు వచ్చిందంటే వాళ్ళకి ఎలా అయినా మన వంతు హెల్ప్ చేయాలి అనే థాట్తో దీన్ని ఎలా ముందుకు తీసుకువెళ్తున్నాం. అసలు ఇతరులకి హెల్ప్ చేయాలి అంటే మనకు ఒక మనసు ఉండాలి. అంటే నేను, నా ఫ్యామిలీ, నేను బాగుండాలి, నేను సంపాదించాలి, నేను సెటిల్ అయ్యి అమ్మకి బాగా చూసుకోవాలి. సో ఫస్ట్ ఎవరికైనా ఈ థాట్స్ ఉంటాయి. అంటే సొసైటీలో ఏమైనా జరుగుతూ ఉంటే రెస్పాండ్ అయ్యే వ్యక్తులు చాలా చాలా ఉన్నారు. నిజంగా కూడా మంచి ఉంది, చెడు ఉంది అన్నట్టు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. నీకు ఈ ఫీలింగ్ అనేది ఎప్పటి నుంచి? అంటే ఇదంతా కూడా మా మమ్మీ నుంచే చూసి నేర్చుకున్నాను అనమాట. మాది యాక్చువల్గా ఒక చిన్న టీ షాప్. అందులో మా మమ్మీ 22 years నుంచి వర్క్ చేస్తూ ఉంటారంట. మాదే టీ షాపు. సో రోడ్ సైడ్ ఎవరు బెగ్గర్స్ వెళ్ళినా, లేకపోతే ఎవరు పిచ్చివాళ్ళు వెళ్ళినా, లేకపోతే ఎవరు వెళ్ళినా సరే వాళ్ళని పిలిచి మరీ వాళ్ళకి భోజనం పెట్టడం, టిఫిన్ పెట్టడం, టీ ఇవ్వడం. సో ఆవిని చూసి ఇన్స్పైర్ అయ్యే సో మనం కూడా ఎవరికొరికి హెల్ప్ చేయాలి. అంటే చూస్తున్నాం కదా, మనం పుట్టేటప్పుడు ఏమవుతుందో తెలీదు, మనం చనిపోయినప్పుడు మనం ఎంతవరకు ఏం తీసుకెళ్తాం అని తెలీదు. కానీ ఒకటి మంచోడు, ఒకటి చెడ్డోడు, అంతే, ఈ రెండే కదా. సో చనిపోయినాక కూడా మనం మంచిగా మన పేరు ముందుకు వెళ్ళాలనేది నా ఒపీనియన్. చాలామంది ఇన్స్టా ఎందుకు అదేంటే చేస్తూ ఉన్నారు అంటే ఇన్స్టాలో ఫాలోవర్స్ పెంచుకోవాలని. కొంతమంది ఇవి ఇన్స్టా ఏమంటారు స్టాటిస్టిక్స్ కూడా ఏంటంటే ఇలాంటివి చేసి మంచిగా ప్రమోట్ చేసుకొని ఫాలోవర్స్ పెరుగుతారు, ఫైనాన్షియల్గా కూడా సెటిల్ అవ్వచ్చు అని. సో ఫస్ట్ ఇన్స్టా స్టార్ట్ చేసింది అంటే సమాజ సేవ కోసమేనా, లేకపోతే ఎట్లా స్టార్ట్ అయ్యింది? యాక్చువల్గా చాలామంది అడుగుతున్నారనమాట ఇదే క్వశ్చన్. చాలామంది అడిగారు, అంటే ఇన్స్టా స్టార్ట్ చేసింది ఈ మంచి వర్క్స్ అంటే ఈ సోషల్ సర్వీస్ చేస్తుంది కూడా వాడు ఎప్పటికైనా డబ్బులు సంపాదించుకోవడానికే కదా అని చెప్పి. సో అందరూ ఏమో నాకు తెలియదు, కానీ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే నేను ఈ సోషల్ మీడియా వల్లనే నేను అమౌంట్ సంపాదించుకోవాలనుకుంటే చాలా వరకు ప్రమోషన్స్ వచ్చాయి, చాలా చేయమని చెప్పి అడిగారు. బట్ నేను ఎవరు ప్రమోషన్ నన్ను చేయమని చెప్పినా సరే నేను వాళ్ళకి చెప్పేది ఒకటే, నేను మీకు ప్రమోషన్ చేస్తా, నాకు 10,000 to 15,000 కావాలి, అది కూడా నాకు మీరు ఇవ్వాల్సిన పని లేదు, నేను ఒక పూర్ ఫ్యామిలీని చూపిస్తాను, వాళ్ళకి మీ చేతుల మీదుగానే హెల్ప్ చేయండి అని చెప్పి. డబ్బుతో సమస్య కాదు. సో ఒకరికి మన వల్ల హెల్ప్ జరిగితే వాళ్ళ ఇంట్లో రాజు నాకు ఆపదలో ఉన్నప్పుడు హెల్ప్ చేశాడు, ఇలాంటి వాళ్ళలో కూడా నేను ఒక ఫ్యామిలీ మెంబర్ అవుతాను కదా. సో ఆ హ్యాపీనెస్ నాకు చాలా అనుకుంటాను. ఈ డబ్బు ఇదంతా సెకండరీ. ఎక్సలెంట్. అసలు ఇక్కడ విజయనగరం జిల్లా భోగాపురం మండలం లింగాల వలస. ఓకే. ఫైనాన్షియల్గా మంచి సెటిల్? ఫైనాన్షియల్గా అంటే నేను MSc కెమిస్ట్రీ కంప్లీటెడ్ నేను. సో ఇప్పుడు నేను ఒక స్కూల్ అండ్ కాలేజ్లో లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను. పర్లేదు, ప్రజెంట్ అంతా బాగానే ఉంది. ఇట్లా మొత్తం ఒక టీమ్ లాగా ఫామ్ అయ్యారా మీరు? టీమ్ లా. ఫండ్స్ ఎట్లా కలెక్ట్ చేస్తారు? ఫండ్స్ ఎలా అంటే ఇప్పుడు ఈవెన్ ఎవరికైనా యాక్సిడెంట్ అయింది అనుకోండి, వాళ్ళ ఇన్ఫర్మేషన్ మా వరకు వస్తే అక్కడికి వెళ్తాం, ఒక వీడియో క్రియేట్ చేస్తాం. ఫస్ట్ మా నుంచి మేము హెల్ప్ చేస్తాం అనమాట, ఎంతో కొంత, ఓ 5,000 ఒక 10,000 మా నుంచి హెల్ప్ చేసి అప్పుడు ఈ వీడియో అనేది ఇన్స్టాలో పోస్ట్ చేస్తాం. ఎవరికి తోచినంత వాళ్ళు హెల్ప్ చేయమని చెప్పి అడుగుతాం తప్ప దీంట్లో ఏం డిమాండ్ గట్రా ఏమి ఉండదు కాబట్టి. సో చాలా వరకు మా మీద నమ్మకంతో చాలా మంది హెల్ప్ చేస్తూ ఉంటారు. ఫండ్స్ కలెక్ట్ చేయడం అనేది ఎంత పెద్ద టాస్క్ అసలు? చాలా పెద్ద టాస్క్ ఇది. అంటే ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అయిపోతుంటాయి. ఇప్పుడు ఏమైనా ఒక స్కానర్ పెడితే ఒక 50 to 60 ట్రాన్సాక్షన్స్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకా ట్రాన్సాక్షన్స్ అవ్వవు, మళ్ళీ ఆ స్కానర్ని మార్చడమో లేకపోతే నెంబర్కి ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ రాగానే మళ్ళీ ఈ నెంబర్కి కాదు బ్రో, ఈ నెంబర్కి చేయండి, ఈ నెంబర్కి చేయండి అని చెప్పి అదే పనిలో ఉండాలి, మారుస్తూ ఉండాలి, నెంబర్స్ మారుస్తూ ఉండాలి. సో పెద్ద టాస్క్ ఇది. కలెక్ట్ చేయడం, చాలా మందితో మాటలు అనిపించుకోవడం, ఓకే వీడికి ఇందులో ఏదో వస్తుంది లేకపోతే వీడెందుకు చేస్తాడులే అని అనుకోవడం. కానీ నేను ఫీల్ అయ్యేది ఏంటంటే 100లో 90 మంది మన నెగిటివ్గానే ఉంటారు కంపల్సరీ. ఒక 10 మంది మనకు పాజిటివ్గా ఉన్నా ఈ 10 మంది పాజిటివ్నెస్ మనం వినాలి అంటే
ఈ 90 మంది చెప్పేవి, ఈ 90 మంది అనుకునేవి వదిలేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ 90 మంది గురించి ఆలోచిస్తే ఆ 10 మంది హ్యాపీనెస్ వర్డ్స్ మనకు మరి వినిపించవు. సో నేను ఎప్పుడు నెగిటివ్ని పక్కే పెడతాను. ఏదైతే పాజిటివ్గా ఉందో నేను ఆ పాజిటివ్నే వింటాను. నెగిటివ్ అనేది చాలా మంది పని లేని వాళ్ళు మాట్లాడుకునే వర్డ్స్ అనమాట. సో అలాంటి నేను కొంచెం విన్నాను, వాటికి దూరంగా ఉంటాను. సూపర్. ఎంతమందికి మీరు హెల్ప్ చేసి ఉంటారు? ఆల్మోస్ట్ యాక్చువల్లీ ఇప్పుడు ఫుడ్ డొనేషన్ కొన్ని రోజుల నుంచి స్టాప్ చేసాం. ఎవరైతే అంటే పూర్ ఫ్యామిలీస్ ఉంటారు కదా, తినడానికి కూడా ఇబ్బంది పడేవాళ్ళు, వాళ్ళకి ఏంటంటే 1 మంత్కి సరిపడా గ్లాసరీస్ లైక్ రైస్, ఆయిల్, వెజిటేబుల్స్, దాల్ ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి సప్లై చేస్తున్నాం అనమాట. సో ఇవి కాకుండా ఎవరికైనా ఫ్యామిలీస్కి యాక్సిడెంట్స్ కానీ, సో హెల్త్ ఇష్యూస్ కానీ ఇలాంటివి జరిగితే వీటిలో మనం మింగిల్ అయ్యి వాళ్ళకి హెల్ప్ అయ్యేలా చూస్తున్నాం. కానీ లక్షల్లో చేస్తూ ఉన్నారు కదా, ఒకరి ట్రస్ట్ గెలుచుకోవడం ఇంతమందిది అని అంటే మీరు ఆ స్థాయికి రావడానికి ఎంత టైం పట్టింది, అది ఎంత కష్టం? 4 to 5 years పట్టింది ఈ వరకు రావడానికి. అట్ ద టైమ్ ఆఫ్ కరోనా మేము స్టార్ట్ చేసాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలామంది నెగిటివ్ వర్డ్స్ విన్నాను, చాలామంది ప్రశంసలు తీసుకున్నాను. ఒకరు మంచిగా అనుకుంటారు, ఒకరు చెడ్డగా అనుకుంటారు. ఏదేమనుకున్నా మా అమ్మ ఇచ్చే మోటివేషన్ అంటే ఎవరేమనుకున్నా మనకు అనవసరం, పైన దేవుడు చూసుకుంటాడు. సో నీ గురించి ఎవరైనా తప్పుగా ఏమని అనుకుంటే వదిలే, తప్పే ఉంది అంటది మా అమ్మ. సో దాన్నే ఫాలో అయిపోతూ ఉంటాను. ఇంకా మీ టీం మెంబర్స్ ఎవరెవరు, ఎంతమంది ఉన్నారు? నవీన్ అని ఎక్కువగా వింటాను. నవీన్ అన్నయ్య. సో మాకు ఎక్కువ మోటివేషన్, ఇన్స్పిరేషన్ అన్నయ్య. రీసెంట్ గా మీరు చూసా ఉంటారు కదా, ఒక చిన్న పిల్లల కోసం ఒక తారు, ల్యాండ్, సో వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళని కలవడానికి మేము డైరెక్ట్ గా వైజాగ్ నుంచి తెలంగాణ మంచిర్యాల డిస్ట్రిక్ట్కి వెళ్ళాం. ఒక 700-800 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఆ పిల్లల్ని కలిసి యాక్చువల్గా పాప పునర్విక కోసం కలెక్ట్ చేసిన ఫండ్ ఏదైతే ఉందో వాళ్ళకి ఇవ్వడానికి ఒక 20 lakhs వాళ్ళకి ఇవ్వడానికి వెళ్ళాం అనమాట. ఒక 4 teams అందరూ కలిపి వాళ్ళకి ఇవ్వడానికి వెళ్ళాం. పునర్విక తర్వాత ఇద్దరు బాబు పాపకు కూడా మీరు హెల్ప్ చేశారు కదా, దాంట్లో అమౌంట్ ఇంకా మిగిలగా వీళ్ళకి హెల్ప్ చేశారు. ఎస్, వాళ్ళకి అంటే వాళ్ళకి ఏంటి హెల్త్? వాళ్ళది కూడా SMA type 2. మంచిర్యాల డిస్ట్రిక్ట్ ఇక్కడే మనకు దగ్గరలోనే, ఇక హైదరాబాద్కి. ఒక సహస్ర మహావీర్, అబ్బాయి పేరు మహావీర్, అమ్మాయి పేరు సహస్ర. ఆల్రెడీ అబ్బాయికి ట్రయల్ ఇంజెక్షన్ అయిపోయింది, ప్రజెంట్ అమ్మాయికి ప్రాసెస్లో ఉంది. ఇద్దరిది కంప్లీట్ అయిపోయిద్ది మ్యాక్సిమం. ఓకే. మీరు ఎలా తెలుసుకుంటారు? ఇప్పుడు ఇష్యూస్ చాలా మందికి ఉన్నాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చాలా మందికి ఉన్నాయి. మిమ్మల్ని అప్రోచ్ అయిన వాళ్ళలో అది జెన్యూన్ అని మీకు ఎట్లా తెలుస్తుంది? మాకు ఈ సోషల్ మీడియా జర్నీలో హ్యాపీనెస్ అంటే ఒక ఇన్ఫర్మేషన్ మా వరకు రావాలని చాలామంది మమ్మల్ని ట్యాగ్ చేస్తూ ఉంటారు అనమాట. సో వాళ్ళకి మా మీద ఉన్న ట్రస్ట్కి మేము హ్యాపీగా ఫీల్ అవుతాం. ఓకే, ఇంతమంది ట్యాగ్ చేశారంటే ఇది ట్రూ. సో వాళ్ళతో మనం మాట్లాడాలి, వాళ్ళ ఫ్యామిలీతో మనం మాట్లాడాలి, అసలు సిచ్యువేషన్ ఏంటి, అసలు ఎలా జరుగుతుంది, దీనికి మనం ఫర్దర్గా ఎలాంటి సొల్యూషన్ క్రియేట్ చేయాలి, సో అనేది ఫీల్ అయ్యి ఒక డిస్కషన్ పెట్టుకొని, సో ఇలా చేస్తే ఇది ప్రాసెస్ మనకు కంప్లీట్ అయ్యిద్ది అన్నట్టు ఒక టీమ్గా మాట్లాడుకొని దీన్ని కంప్లీట్ చేస్తాం ఎలా అయినా. ఓకే. ఇంతమంది సమస్యలు చూస్తూ ఉన్నావు కదా, మనము అంతో ఇంతో ఫైనాన్షియల్గా బాగుండి ఏదో లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నాం, జాబ్ ఉంది, వాళ్ళని చూసినప్పుడు మిమ్మల్ని బాగా కదిలించిన థింగ్స్ ఏంటి? ఉన్నాయి, చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఫుడ్ డొనేషన్ అనేది చెప్పాను కదా, ఒకరోజు ఒక మ్యారేజ్కి వెళ్ళాను. ఒకరు మ్యారేజ్కి వెళ్తే ఒక చిన్న పాప, ఐ థింక్ 7 to 8 years ఉంటుంది పాపకి. పాప ఒక చిన్న బ్యాగ్ తగిలించుకొని, బ్యాగ్ అంటే గోన్ లాంటిది తగిలించుకొని, ఏదైతే మనం తినేసిన ప్లేట్స్ అన్నీ ఒక పక్కన పడేస్తాం కదా, ఆ ప్లేట్స్ అన్నిట్లో ఫుడ్ అంతా కూడా కలెక్ట్ చేసుకొని ఒక కవర్లో వేసుకొని నేను ఫాలో అవుతున్నాను అనమాట, పాప ఏం చేస్తుంది ఎలా అని చెప్పి. ఆ ఫుడ్ అంతా కలెక్ట్ చేసి అక్కడ ఒక ప్లేస్ దగ్గరికి వచ్చి అక్కడ ఒక 7-8 dogs ఉన్నాయి, వాటికి పెట్టి ఈ పాప తింటుంది అనమాట. అంటే ఆ చిన్న పాపకే అంత మానవత్వం, అంత మంచితనం ఉంది కదా. సో దేవుడు మనకు అన్నీ ఇచ్చాడు, మనం వెల్ సెటిల్, చదువుకున్నాం, మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, కొంచెం ఏదో విధంగా సంపాదించుకున్నాం. సో ఆ పాపే అంత హెల్ప్ చేస్తే మనం కూడా కొంత చెయ్యాలి ఈ సమాజానికి అని అప్పటి నుంచి ఇంకా గట్టిగా డిసైడ్ అయ్యాయి అనమాట. అది చాలా హార్డ్ టచ్గా అనిపించింది నాకు ఆ రోజు మాత్రం. మీ ఫ్రెండ్స్ సపోర్ట్ ఎలా ఉండింది? మిమ్మల్ని చూసి మారిన వారు ఉన్నారా? చాలామంది. అంటే యాక్చువల్గా ఫుడ్ డొనేషన్ అనేది మేమే తీసుకొచ్చాం. మా ఏరియాలో
ఈ ఫుడ్ డొనేషన్ అనే కాన్సెప్ట్ మేమే తీసుకొచ్చాం. మమ్మల్ని చూసి ఇన్ కేస్ ఏదైనా ఎవరైనా బర్త్డే అకేషన్స్ ఉన్నా లేకపోతే మ్యారేజ్ డేస్ ఉన్నా ఇవన్నిటికి కూడా ఎక్కువ అమౌంట్ వేస్ట్ చేయకుండా వాళ్ళు విలేజెస్లో చాలామంది టీమ్లా తయారయ్యి సో ఈరోజు వీళ్ళది బర్త్డే వీళ్ళు మీకు ఈ ఫుడ్ ఇమ్మన్నారని చెప్పి అలా హెల్ప్ చేసే వాళ్ళని చాలామందిని చూశాను తర్వాత మేము స్టార్ట్ చేసిన తర్వాత. ఓకే. ఈ క్రమంలో అంటే మీరందరూ కూడా ఒక టీమ్గా ఫామ్ అయ్యి ఇంతమందికి హెల్ప్ చేసే క్రమంలో మీరంటే ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసుకునే క్రమంలో మీరు ఫేస్ చేసిన హర్డిల్స్ ఏంటి? హడిల్స్ అంటే అంటే మిమ్మల్ని బాధించి మిమ్మల్ని విమర్శించినవి ఏంటి? ఎలాంటి మాటలు మీకు అట్లా గుర్తుండిపోయినాయి? ఒక 100 మెంబర్స్ ఉంటే అందులో ఒక 2 or 3 మెంబర్స్కి మాత్రమే ఒక కైండ్ హార్ట్ ఉంటుంది. అంటే అందరికీ ఉంటుంది కానీ ఎవరు బయట పెట్టుకోరు చాలా వరకు. అలాంటి కైండ్ హార్ట్తో ఒకరు ఇబ్బందుల్లో ఉన్నారు, మనం వాళ్ళకి హెల్ప్ చేయాలని చెప్పి మేము ముందుకు వస్తాం కదా. అది అక్కడ సిచ్యువేషన్ ఏంటి, అక్కడ నిజాలు ఏంటి అనేది ఎవరు తెలుసుకోరు. సింపుల్గా వాడికేం లేరా, అందులో ఎంతో కొంత వెనకేసుకోకపోతే వాడిందుకు ఇవన్నీ చేస్తాడు అనే విధంగా మాట్లాడతారు. చాలామంది మాట్లాడతారు. ఇన్ కేస్ మనతో తిరిగిన మన ఫ్రెండ్స్ కూడా మాట్లాడతారు, మన టీంలో ఉన్న మన ఫ్రెండ్స్ కూడా మాట్లాడతారు. అనుకున్నా సరే అది ఎక్కువ మైండ్కి తీసుకోను, కానీ ఒక్కొక్కసారి ఫీల్ అవుతాను అనమాట. నాతో తిరిగిన వాళ్ళే ఇలా అంటున్నారా, లేకపోతే నా ఫ్రెండ్స్ ఇలా అంటున్నారా, నన్ను చూసిన మా విలేజ్లో ఇలా అంటున్నారా అని ఫీల్ అవుతాను. కానీ వీళ్ళు అనుకున్నవన్నీ తీసుకుంటే మనం మంచి పనులు చేయడానికి ముందుకు వెళ్ళలేం, అక్కడతో ఆగిపోవాల్సి వస్తుంది. సో అందుకు ఎక్కువ హార్ట్ తీసుకోను. ఓకే. మీకు చాలా తృప్తినిచ్చింది ఏంటి దీంట్లో? మీకు మంచి ప్రశంసలు కూడా అందుంటాయి కదా, అబ్బా ఇది చాలు జీవితానికి అని ఎప్పుడు అనిపించింది? రీసెంట్గా ఒక 1 year బ్యాక్ ఒక 17 years అబ్బాయికి యాక్సిడెంట్ జరిగింది. సో యాక్సిడెంట్ జరిగితే వాళ్ళ న్యూస్ మా వరకు వచ్చింది, మమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు. సో వాళ్ళ ఊరు వెళ్ళాం. వాళ్ళ మమ్మీ చాలా బాధపడుతున్నారు అనమాట. కొడుకు 17 years అంటే ఐటీఐ ఏదో చదువుతున్నాడు అబ్బాయి. చాలా సీరియస్గా ఉంది, సివియర్ కండిషన్. సో అయితే మనం 5,000 హెల్ప్ చేసాం వాళ్ళకి. హెల్ప్ చేసి ఫండ్ వీడియో ఒకటి పెట్టాం. ఫండ్ వీడియో పెడితే దానికి 1,88,000 వచ్చింది వితిన్ 2 daysలో. ఆపరేషన్కి ఆ అమౌంట్ ఇచ్చేసి మేము వచ్చేసాం అనమాట. మళ్ళీ ఒక 4 daysలో కాల్ వచ్చింది, బ్రతకడు అనుకున్న అబ్బాయి ఈరోజు మీ అందరి దయ వల్ల ఆపరేషన్ అయిపోయి సక్సెస్ఫుల్గా ఇంటికి తీసుకొచ్చామని చెప్పి ఆ అబ్బాయిని చూడడానికి మళ్ళీ ఇంటికి వెళ్ళాం. ఆ అబ్బాయిని చూసినప్పుడు వచ్చిన హ్యాపీనెస్, దేవుడు అబ్బాయికి జన్మనిస్తే మనల్ని నమ్మి మన ఫాలోవర్స్ వీళ్ళందరూ కూడా అబ్బాయికి పునర్జన్మ ఇచ్చినట్టే. ఆ హ్యాపీనెస్ చాలదా మాకు ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసుకున్నందుకు. అది చాలా బెస్ట్ మూమెంట్ అని నేను ఫీల్ అవుతాను. ఓకే. ఏదైనా ఒక మంచి పని చేస్తూ ఉంటే ఆ టీం అంతా కూడా అందరూ పర్ఫెక్ట్గా ఉండాలి, అండ్ ఫండ్స్ అటు ఇటు పోకుండా జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ దీంట్లో కూడా మోసాలు జరిగే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మీరు స్కానర్స్ పెడితే దాంట్లో కూడా ఫేక్ స్కానర్స్ పెట్టి ఇలాంటి దోపిడీలు కూడా జరుగుతూ ఉన్నాయి కదా. సో అట్లాంటివి ఎప్పుడు ఫేస్ చేయలేదు? మా వరకు రాలేదు. అంటే రీసెంట్గానే నాకు ఒక కాల్ వచ్చిందనమాట. హర్ష సాయి అని చెప్పి ఒక కాల్ వచ్చింది, మీరు ఒక ఇలా ఇల్లు కాలిపోయిందని చెప్పి వీడియో పెట్టారు కదా, వాళ్ళ డీటెయిల్స్ మాకు సెండ్ చేస్తారా, మేము వాళ్ళకి హెల్ప్ చేస్తామని చెప్పి. సో సెండ్ చేస్తాను సార్, బట్ డైరెక్ట్గా వస్తారా లేకపోతే మీరు ఏమైనా అమౌంట్ స్కానర్కి చేస్తారా అంటే, మేము రావడానికి ఒక 20,000 ఖర్చు అయ్యిద్ది, వాళ్ళకి ఒక 2 lakhs వరకు ఇస్తాం, సో మీరు ఏమైనా మాకు అమౌంట్ పంపించగలరు అనుకుంటే మేము వస్తామని చెప్పారనమాట. అప్పుడు ఫీల్ అయినా అనమాట, ఓకే హర్ష సాయి అనే వ్యక్తి ఎవరికైనా హెల్ప్ చేస్తాడు కానీ వాళ్ళ దగ్గర నుంచి ఎందుకు కోరుకుంటాడు, కాదు కదా. సో వీడు ముందే అమౌంట్ అడుగుతున్నాడు అంటే ఇది ఫేక్. సో డైరెక్ట్గా కాల్ నాకే వచ్చింది కాబట్టి ప్రాబ్లం లేదు. సో మా ఫ్రెండ్స్కి ఎవరు వచ్చినా సరే వెంటనే మళ్ళీ నాకే ఫార్వర్డ్ చేస్తారు వాళ్ళు, ఇలా కాల్ వచ్చిందని చెప్పి. సో ఇలాంటి ఫేక్స్ జరుగుతున్నాయి, మా వరకు ఎప్పుడు అది జరగల. ఓకే. సోషల్ మీడియాలో మిమ్మల్ని ఇన్స్పైర్ చేసింది ఎవరు? ఇట్లా ఏమైనా సొసైటీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలని అంటే సోషల్ మీడియాకి వచ్చిందే మా అమ్మని ఇన్స్పైర్గా తీసుకొని. ఓకే. మా అమ్మ చేసిన మంచి కార్యక్రమాలన్నీ ఇన్స్పైర్గా తీసుకొని మనం కూడా హెల్ప్ చేయాలి అనే ఫీల్తో ఇన్స్పిరేషన్ ఎవ్రీథింగ్. మా మమ్మీ చాలా కష్టాలు పడి మమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చారు. చిన్నప్పుడే డాడీ ఎక్స్పైర్డ్, నేను 6 years old అనుకుంటా డాడీ చనిపోయారు.
అక్కడ నుంచి మమ్మీ చదివించారు మొత్తం. చాలా ఏం చేసేది కష్టపడ్డారు. అమ్మాయి? అమ్మ టీ షాప్ ఒకటి, ఓకే. ఆ టీ షాప్ని మెయింటైన్ చేసుకుంటూనే మమ్మల్ని చదివించారు. ఎంతమంది మీరు? నేను చెల్లి. ఓకే. ఆ చెల్లి రీసెంట్లీ మ్యారీడ్. ఓకే. ఇప్పుడు పాప. ఆ, మ్. ఓకే. ఇప్పుడు ఎవరి జాబ్ వాళ్ళు చేసుకొని అంటే ఈవినింగ్ అయిందంటే టైర్డ్ అయిపోయి ఆ తర్వాత కొంచెం ఎంటర్టైన్మెంట్ కోరుకుంటారు, వీకెండ్స్ వస్తే కూడా ఎంటర్టైన్మెంట్ కోరుకుంటారు. కానీ అటు జాబ్ చేస్తూ ఇటు సోషల్ వర్క్ చేస్తూ ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటారు మీరు? చాలా కష్టంగా ఉంటుంది ఒక్కొక్కసారి. అంటే మార్నింగ్ స్కూల్కి వెళ్ళాలి, వచ్చినప్పటికి 5 అయ్యిద్ది. మళ్ళీ ఎవరో ఒకరి దగ్గర నుంచి ఫోన్ వస్తుంది, సో మా దగ్గర రండి, కొంచెం ఈ హెల్ప్ కావాలని చెప్పి అవి చూసుకుంటూ ఇంట్లో బ్యాలెన్స్ చేసుకుంటూ మళ్ళీ నా పర్సనల్ వర్క్స్ నేను మేనేజ్ చేసుకుంటూ కొన్నిసార్లు అనిపిస్తుంది ఎందుకులే అని చెప్పి. ఎవరైనా మళ్ళీ నెగిటివ్గా మాట్లాడుకునేటప్పుడు ఇవి అనిపిస్తుంది అనమాట. సో ఎందుకు నాకు అవసరమా, వచ్చేదేం లేదు అని. కానీ మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు ఈ పర్సన్ రా, లేని వాళ్ళకి హెల్ప్ చేస్తాడు రా, చాలా మంచి పర్సన్ రా అని వినేటప్పుడు అనిపిస్తుంది అనమాట. ఎవరేమనుకుంటే అనుకోనిలే, ఏమనుకున్నా ఈ ఒక్క మాట చాలదా మనం చేసే మంచి అందరిలో వినిపిస్తుంది కదా అనిపిస్తుంది. ఓకే. సో అది హ్యాపీ మూమెంట్స్ కొన్ని. సో రాజు, నీకు ఫ్రెండ్స్లో అంటే ఇంత పెద్ద వర్క్ ఇది చాలా, అంటే ఒక్కరితో అయ్యే పని కాదు, మీరు టీం కనిపిస్తూ ఉన్నారు. కానీ నీకు ప్రతిసారి దీంట్లో అండగా నిలిచింది ఎవరు, సపోర్ట్ ఇచ్చింది ఎవరు? ఉన్నాడు, ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. ఆ కాలేజ్ టైం నుంచి, ఐ మీన్ డిగ్రీ నుంచి బెస్ట్ ఫ్రెండ్. ఇప్పటివరకు నా లైఫ్లో ఉండేది ఆడే మంచి ఫ్రెండ్, హరీష్ అని చెప్పి నా బెస్ట్ ఫ్రెండ్. అంటే ఏం కష్టం వచ్చినా, ఏం ప్రాబ్లం వచ్చినా, లేకపోతే ఒక సజెషన్ కావాలన్నా వాడిగే చేస్తాను. రీసెంట్ డేస్లో ఒక మంచి ఫ్యామిలీ పరిచయం అయ్యారు. అక్క, 2 పిల్లలు, చిన్నపిల్లలు అంటే ఇంటర్మీడియట్ ఒక అమ్మాయి చదువుతుంది, బీటెక్ ఒక అమ్మాయి చేస్తుంది, వర్షిత అని చెప్పి. ఒక బెస్టీలా మారిపోయింది. అంటే ఏ ప్రాబ్లం వచ్చినా, ఎలాంటి సొల్యూషన్ కావాలన్నా మంచి సజెషన్ ఇస్తుంది. సో ఏ నెగిటివ్ మూడ్లో ఉన్నా పాజిటివ్గా తీసుకెళ్తారు. బాయ్స్లో అయితే హరీష్ అని నా బెస్ట్ ఫ్రెండ్. ఫ్యామిలీ పరంగా ఇప్పుడు నేను ఎట్లా చూస్తారు, రిలేటివ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. నా ఫ్యామిలీలో అయితే డాడీ చనిపోగానే నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను చదువుకోవడానికి. నా బ్యాక్ బోన్ అంతా కూడా మామయ్య అనమాట. నేను 6th to 10th వరకు మామయ్య దగ్గరే చదివాను. మామయ్య అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే అమ్మ కన్నా ఎక్కువ ఇష్టం అనేలా మామయ్య అంటే చాలా ఇష్టం. తర్వాత పెద్దమ్మ, పెదనాన్న ఉన్నారు. అన్నయ్యలు ఎక్కువ మంది. యాక్చువల్గా చెప్పాలంటే మా అమ్మ వాళ్ళే 10 మెంబర్స్ అనమాట. మా అమ్మ వాళ్ళు అక్క చెల్లెళ్ళు 10 మెంబర్స్ వీళ్ళు. అందులో మా అమ్మ పెద్దదాయి, అందులో నేనే పెద్దోడిని. సో నన్ను చాలా పెద్ద ఫ్యామిలీ, చాలా అల్లారు ముద్దుగా చూసుకుంటారు. నాకేమైనా అయితే తట్టుకోలేరు. సో ఫ్యామిలీ అంతా కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తారు, ఎంకరేజ్ చేస్తారు కూడా. ఎందుకు చేస్తున్నావు ఇలాంటివి, మనకు అవసరమా అనే విధంగా ఎవరూ మాట్లాడరు. చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు కూడా. సోషల్ వర్క్ ఒకటే కాదు, ప్రేమకు సంబంధించి మీరు చెప్పే మాటలు, ఆ కొటేషన్స్ సినిమాల్లో వెతికినా దొరకవేమో. సినిమాల్లో కన్నా అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నారు. ఒక లవ్ ఫెయిల్యూర్ అయిన అబ్బాయి ఫీలింగ్స్ని చెప్తారు, లవ్ ఫెయిల్యూర్ అయిన అమ్మాయి ఫీలింగ్స్ని చెప్తారు, ప్రేమకి నిర్వచనం చెప్తారు, ఒక అబ్బాయిని ఎట్లా చూస్ చేసుకోవాలో చెప్తారు. ప్రేమ గురించి ఇంత నాలెడ్జ్ ఎట్లా వచ్చింది మీకు? యాక్చువల్గా ఈ వీడియోస్ అన్ని చూసి నన్ను అడుగుతారనమాట, మీరు ఏమైనా లవ్ ఫెయిల్యూరా ఇంత డెప్త్గా. నేను అడుగుదాం అనుకున్నాను లవ్ ఫెయిల్యూరా అని. యాక్చువల్లీ నేను లవ్ ఫెయిల్యూర్ కాదు, మాది 9 years లవ్. ఓకే, లవ్లో ఉన్నారా? లవ్లో ఉన్నా, కంటిన్యూ అవుతుంది. మేబీ నెక్స్ట్ ఇయర్ మ్యారేజ్ ఐ థింక్. ఓకే, చాలా మంది పెళ్ళయిందా అని కూడా అడుగుతున్నారు, మీరు చూసుకోవట్లేదా కామెంట్స్ చూశాను చాలా మంది, బ్రో మీకు పెళ్ళయిందా అని. లేదు, నెక్స్ట్ ఇయర్ చేసుకుంటాను. అందరూ ఇదే అడుగుతున్నారు, బ్రో పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారు, ఇప్పుడు చేసుకుంటాను. నెక్స్ట్ ఇయర్ చేసుకుంటాను, అందరినీ తప్పకుండా పిలుస్తాను, రావాలి కూడా. సో ఈ లవ్ బ్రేకప్ వీడియోస్ ఏంటంటే, సొసైటీలో ప్రజెంట్ జరిగేది చాలా ఎక్కువ మంది అమ్మాయిలైనా అబ్బాయిలైనా చనిపోయేది కేవలం లవ్. ప్రేమలో ఒకడు మోసం చేశాడు, లేకపోతే ఒక అమ్మాయి మోసం చేసింది, ఒక అబ్బాయి మోసం చేశాడు. ఇదే నాకు మ్యాక్సిమం కామెంట్స్ అయినా లేకపోతే మెసేజెస్ అయినా ఇవే వస్తాయి. బ్రో నాకు మీ నుంచి ఒక సజెషన్ కావాలి, నన్ను ఒక అబ్బాయి ఇలా మోసం చేశాడు, నన్ను ఇలా ఒక అమ్మాయి మోసం చేసింది. సో ఇవన్నీ చూసి మనం చేసే ఈ కొంచెం మోటివేషన్ వీడియోస్ వల్ల కొందరైనా మారుతారేమో, కొందరైనా చేంజ్ అవుతారేమో
అంటే నాకేమనిపిస్తుంది అంటే అంటే మీడియా ముందు డైరెక్ట్గా చెప్తున్నాను, నాకేమనిపిస్తుంది అంటే మన ఊర్లో ఒక పెద్ద వాటర్ ట్యాంక్ ఉంటే ఆ వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి చూస్తే అంత పెద్ద ఊర్లో ఇంకొక అమ్మాయి దొరకదా, లేకపోతే ఇంకో అబ్బాయి దొరకడా, అలా ఫీల్ అయితే సరిపోయింది కదా. అంతేగాని నిజమే కదా. ఇప్పుడు మన నుంచి అంటే నేను డైరెక్ట్గా క్వశ్చన్ ఇది, ప్రేమించిన అబ్బాయికైనా అమ్మాయికైనా వాళ్ళ దగ్గర దొరకని హ్యాపీనెస్ ఇంకొకరి దగ్గర దొరుకుతుందని ఎలా నమ్ముతారు? అలా నమ్మితే వాళ్ళ దగ్గర వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళరు కదా. మన దగ్గర హ్యాపీనెస్ ఉంటే వేరే వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తారు? సో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, తల్లిదండ్రులు కష్టం చూసి పెరిగిన వాళ్ళైతే ఈ ప్రేమ ఈ చనిపోవడాలు అనేవి ఎవరూ చేయరు. చంపడాలు, చనిపోవడాలు, అసలు చంపడం ఏంటి, చచ్చిపోవడం ఏంటి? ఒక 20 years ఏజ్ ఒక అబ్బాయి తల్లిదండ్రులు వాడిని పెంచడానికి, వాడిని కనటానికి ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉంటారు, అవన్నీ ఆలోచించారు. సింపుల్గా అమ్మాయి వద్దన్నది నేను చచ్చిపోవాలి, ఈ అబ్బాయి వద్దన్నాడు నేను చచ్చిపోవాలి, ఇదే లాజిక్తో ఆలోచిస్తారు తప్ప ఈ ట్రావెలింగ్ 20 years మా అమ్మమ్మ నా కోసం ఎంత కష్టపడింది, మా నాన్న నా కోసం ఎంత కష్టపడ్డాడు, ఇవన్నీ ఆలోచించుకుంటే వాళ్ళు చనిపోరు కదా. సో వీళ్ళని కొంచెమైనా మోటివేట్ చేయాలి అనే థాట్తోనే ఈ బ్రేకప్ వీడియోస్ ఎక్కువ చేస్తుంటాను. మీ అంటే వీటికి ఇన్స్పిరేషన్ ఏంటి మామూలుగా? అంటే ఎవరిదైనా బ్రేకప్ అయిన వాళ్ళవి ఎవరైనా మనం మీతో మాట్లాడడము, చెప్పడము చేస్తే వాటిని తీసుకొని ఇలాంటివి చేస్తుంటారు. యాక్చువల్గా చాలా మంది అడుగుతుంటారు అనమాట, బ్రో ఇది నా వీడియో, ఇది నా సిచ్యువేషన్, దీన్ని ఒక వీడియోగా చెయ్యండి అని చెప్పి. సో మ్యాక్సిమం అది నాకు కరెక్ట్ అనిపిస్తే చేస్తా. నేను అందులో కూడా వేరే ఆలోచిస్తాను అనమాట, ఇలా ఈ వీడియో చేస్తే ఈ వీడియోని చూసి ఇంకొకటి ఎవడైనా ఇలా తయారవుతాడేమో, ఈ లాజిక్గా తీసుకొని ఈ లాజిక్ ఉపయోగించి ఈ అమ్మాయిని వదిలేసుకుందాం అని అనుకుంటాడేమో అని అనిపించి కొన్ని చేయను. ఏదైతే పర్ఫెక్ట్, ఓకే ఈ వీడియో వల్ల ఒకరు చేంజ్ అవుతారు, ఈ వీడియో ఒక 100 మంది చూస్తే ఒక 10 members అయినా చేంజ్ అవుతారులే అనే ఫీల్తో చేస్తాను అనమాట అలాంటి వీడియోస్ అయితేనే. ఓకే, చేంజ్ అయ్యి మళ్ళీ మిమ్మల్ని అప్రోచ్ చాలా మంది ఉన్నారు, అలా చాలా మంది ఉన్నారు. అనే నీ వీడియోస్ చూసి నేను రియలైజ్ అయ్యాను, నీ వీడియోస్ చూసి నేను సూసైడ్ చేసుకునే వాడిని కూడా నేను బ్యాక్కి వచ్చాను, నాతో కాల్ మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, నాకు మెసేజ్ చేసే వాళ్ళు ఉన్నారు, మోటివేట్ చేస్తా ఉన్నా, చాలా బాగుంటాయి మీ వీడియోస్ అని చెప్పేవాళ్ళు ఉన్నారు చూసి. మీ వీడియో చూసినప్పుడు మీ కొటేషన్సే అనుకుంటే మీ కింద వచ్చే కామెంట్స్ ఉంటాయి కదా, బా ఇంత అద్భుతమైన రైటర్స్ ఉన్నారా అనిపించింది, ఇంతమంది లవ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు ఉన్నారా. సోషల్ మీడియాలో 100కి 90 members లవ్ ఫెయిల్యూర్స్ మాత్రమే యూజ్ చేస్తున్నారు ఇన్స్టా. మీరు చూసినట్టయితే నా వీడియోకి ఆల్మోస్ట్ ఒక 2000 పైనే కామెంట్స్ ఉంటాయి లవ్ ఫెయిల్యూర్ వీడియోస్ అన్నిటికి. అన్నయ్య నేను లవ్ ఫెయిల్యూర్, నాకు సజెషన్ కావాలి, అన్నయ్య నేను లవ్ ఫెయిల్యూర్, నాకు సజెషన్ కావాలి, నా లవ్ స్టోరీ ఇది, ఈ వీడియో చేయండి, ఇవే కామెంట్స్. ఇంకా అంటే సమాజం అంతా లవ్ అనే ఒక త్రాష్, నా దృష్టిలో అయితే త్రాషే లవ్ అనేది. కానీ ఒక పర్ఫెక్ట్ జోడీ ఉంటే అది లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా లైఫ్ బాగానే ఉంటుంది. అంటే నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఒక అబ్బాయికైనా ఒక అమ్మాయికైనా ఒక విషయంలో గొడవ వస్తే ఆ విషయాన్ని మాత్రమే ఫైండ్ అవుట్ ఆ విషయానికి మాత్రమే సొల్యూషన్ క్రియేట్ చేసుకోవాలి తప్ప, నీకు నాకు విడిపోయినంత వరకు వచ్చిందంటే మనకు సెట్ అవ్వదు. ఇంకా ఆ విషయంలోనే మనకు పడదు, దాని గురించి ఆలోచించు, మన ఇద్దరి గురించి ఆలోచించుకుంటే లైఫ్లో ముందుకు వెళ్దాం అనేది నా ఒపీనియన్. షార్ట్ వీడియోస్, సినిమాలు ఏమైనా చేయాలి అన్న ఇది ఆల్రెడీ ఒక సిరీస్ స్టార్ట్ చేశాను, ప్రేమ అని చెప్పి. ఆల్రెడీ season 1 అయింది, season 2 చేస్తున్నాను. దానికి ఈ వీక్లోనే షూట్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది? బాగుంది. ప్రేమ season 1 చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, మిలియన్స్లో వ్యూస్ వచ్చాయి, మిగతా అన్నిటికి కూడా లాక్స్లో వ్యూస్ వచ్చాయి. బాగుంది. ప్రజెంట్ యువత ఎలా ఉన్నారో చూస్తూ ఉన్నారు. ప్రతిరోజు మీరు పేపర్స్ చూస్తారు కదా, పేపర్ చదువుతాను. అందులో అంటే రీసెంట్గా తల్లిని అంటే రేప్ చేయాలని చూశాడు అన్నమాట. సో మీరేమో అందరికీ ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు. కొంతమంది ఇలా యువత డ్రగ్స్ అని, లేకపోతే తాగుడికి బానిసయి, లేకపోతే ప్రేమలో ఇంకా మీరు ఆల్రెడీ చెప్పిందే, సో అరాచకాలు చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఎక్కడ చెడిపోతూ ఉన్నారు? వీళ్ళు మంచి ట్రాక్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటారా? ఉన్నాయి అంటే నేను ఆ వీడియో చూసి లిటరల్లీ చాలా షాక్ అయ్యాను అనమాట. వాడు ఒక ఏజ్కి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ తల్లిని ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు.
డబ్బులు కావాలి, నాకు ఇది ఎంఎస్ కావాలి, అది ఎంఎస్ కావాలి అని చెప్పి అన్నీ భరించింది. ఒక తల్లి మాత్రమే భరించగలదు అన్నీ కూడా. సో ఇదంతా భరించి కూడా ఒకరోజు రీసెంట్గానే కదా వీడియో చూసింది, అది అంటే అంత ఫుల్గా తాగేసి వచ్చి నా దగ్గర పడుకుంటావా లేదా అని ఒక తల్లినే అడిగాడంటే అలా నేను లిటరల్లీ ఆ వీడియో చూసి చాలా ఎమోషనల్ అయ్యాను. వాళ్ళ మమ్మీ ఏం చేస్తున్నారంటే వాడిని ఆటోలో వేసిన తర్వాత పేక మీద కాలేజ్ తొక్కుతున్నారు వాళ్ళ మమ్మీ. ఎందుకమ్మా ఇలా తొక్కుతున్నారు, ఎందుకు ఇలా కొడుతున్నారంటే అప్పుడు చెప్పారనమాట వాళ్ళ మమ్మీ, ఈడు తాగేసి వచ్చి తల్లినయ్యి ఉన్న నన్నే వాడి పక్కలో పడుకోమన్నాడంటే బాబోయ్, అసలు వినటానికి మనం అనుకోవటానికి కూడా చాలా దారుణంగా ఉంది. ఇంత దారుణంగా ఉన్నారా అనిపిస్తుంది. కానీ లిటరల్లీ అందరూ మారాలి. అంటే చాలామంది తెలుసుకోవాల్సింది ఏంటంటే ఉన్న ఈ 50-60 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఆఫ్ లైఫ్లో మనం చేసే పని నలుగురు ఓకే పలానా వీడి కొడుకురా అని గొప్పగా చెప్పుకునేలా బ్రతకాలే తప్ప వాళ్ళ తల్లిదండ్రులు ఏం కాశారా వీడిని అనుకునేలా బ్రతికితే వాడికి కొడుకుగా మనం పుట్టి వేస్ట్ అనేది నా ఒపీనియన్. ఓకే, అమ్మ గురించి కూడా ఒక మంచి మెసేజ్ చెప్పాలనుకుంటున్నానని నేను మీకు ఫస్ట్ టైం కాల్ చేసినప్పుడు మీరు అన్నారు. ఏంటి ఆ మెసేజ్? అమ్మ గురించి చెప్పాలంటే, మా అమ్మ గురించి చెప్పాలంటే ఎన్నైనా తక్కువే. ఎందుకంటే చెప్పినట్టే మా మమ్మీ, నేను సింగిల్ పేరెంట్, మా మమ్మీ అమ్మ చాలా బాగా చూసుకున్నారు. ఆవిడ లైఫ్ అంతా కూడా నాకు సాక్రిఫైస్ చేశారు. ఎలా అంటే నేను ఎన్ని చేసినా ఆవిడ రుణం తీర్చుకోలేను ఎప్పటికీ. సో అయినా లిటరల్లీ ఇంకో విషయం చెప్పనా, ఇప్పటికీ కూడా కొన్ని సిచ్యువేషన్స్లో ఆవిడని బాధ పెడుతూ ఉంటాను. ఆవిడ కొన్ని చేయొద్దు అంటుంది, అవే చేస్తాను. కొన్నిట్లో పర్ఫెక్ట్గా ఉండమంటుంది, కొన్నిట్లో. సో అవి తెలిసి కూడా నేను కొన్ని తప్పులు చేస్తున్నాను. బట్ నేను రియలైజ్ అవుతాను. సో నా లైఫ్లో ఉన్నది ఒకటే, ఆ అమ్మని మాత్రం బాగా చూసుకోవాలి. ఏ సిచ్యువేషన్స్ ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా మా అమ్మని బాగా చూసుకోవాలి, చెల్లిని బాగా చూసుకోవాలి, నా మ్యాన్ కోడలను బాగా చూసుకోవాలి. కోడలు పుట్టేసి మ్యాన్ కోడలు చిరస్వి పేరు. మంచి ఫ్యామిలీ, మా చెల్లికి బావ, మంచి బావ, చెల్లి, వాళ్ళ అత్తమ్మ, అందరూ వాళ్ళ ఫ్యామిలీ అంతా మంచిదే. తన పెళ్ళి ఒక గ్రాండ్గా చేయాలనుకున్నాం, చేసేసాం. హ్యాపీగా ఉంది తన లైఫ్. ఇప్పుడు నెక్స్ట్ మందే లైఫ్ చూసుకోవడమే ఇంకా. ఓకే, ఇంత కాన్ఫిడెంట్గా ఉండే నువ్వు అప్పుడప్పుడు కొంచెము ఎక్కడో డిసప్పాయింట్ అయిన వీడియోస్ కూడా చేస్తూ ఉంటావు. అది జస్ట్ అంటే సోషల్ మీడియాలో జస్ట్ వ్యూస్ కోసము రీల్స్, యాజ్ ఏ రీల్స్ లాగా, లేకపోతే అది రియల్ పెయినా? రియల్ పెయినే. నేను ఏది కూడా రీల్స్ కోసం చేయను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది ఈ రీల్ చేస్తే మనకి ఎక్కువ వ్యూస్ వస్తాయేమో అనే థాట్తో చేయను. ఎందుకంటే కొన్ని నా మనసులో వచ్చే ఫీలింగ్స్ డైరెక్ట్గా బయట పెట్టేస్తాను అనమాట. సో అది నా ఒపీనియన్. ఎందుకు బయట పెడతా అంటే ఓకే ఈ సిచ్యువేషన్ ఈ అబ్బాయి ఫేస్ చేస్తున్నాడు, ఇలాంటి సిచ్యువేషన్ మనకు వస్తే మనం ఎలా ఎదుర్కోవాలి అనేది వాళ్ళకైనా తెలుస్తుందని చెప్పి నేను డైరెక్ట్గా లైవ్లోనే ఆ పెయిన్ అనేది చూపించేస్తాను. ఓకే, ఇప్పుడు అంటే సొసైటీకి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాం? మొత్తం ఇప్పుడు జెన్జీ కిడ్స్ అందరూ కూడా కనీసం పేరెంట్స్ మాట వినట్లేదు, అండ్ పేరెంట్స్ పిల్లల మధ్య కూడా మంచి రిలేషన్స్ ఉండట్లేదు. కానీ ఇప్పుడు మీలాంటి వాళ్ళు, మీరు మంచిగా సోషల్ వర్క్ చేస్తూ వేరే వాళ్ళని మారుస్తూ అండ్ మంచి మంచి మాటలు చెప్తూ ఉన్నారు. సో ఏదైనా మెసేజ్ ఫ్రమ్ యూ? మెసేజ్ అంటే ఫస్ట్ పేరెంట్స్ మాట వినండి. చక్కగా చదువుకొని ఏదైనా డబ్బు మాత్రమే నడిపిస్తుంది అనేది నా ఒపీనియన్. మంచి వెల్ సెటిల్ అయితే మనం ఏదైనా చేయగలం. ఒకరికి హెల్ప్ చేయాలన్నా డబ్బు ఉండాలి, లేదంటే మనం ఏం చేయాలని ఎవ్రీథింగ్ డబ్బు ఉండాలి. బాగా సంపాదించండి. మనం సంపాదించిన దాంట్లో 100 రూపాయలు సంపాదిస్తే మనం 50 రూపాయలు మనం వెనకేసుకున్న 50 రూపాయలు సొసైటీకి, ఎవరైతే ఆపదలో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరైతే ఆకలితో ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. లేని వాళ్ళకి పెడితే దేవుడు ఏదో ఒక రూపంలో మళ్ళీ మనకి ఇస్తాడు కంపల్సరీ. ఇవ్వడంలో ఎలాంటి ఆనందం ఉంటుంది చాలా. అసలు అంటే ఇప్పుడు మేము ఫుడ్ డొనేషన్ చేసేటప్పుడు నేను బాగా గమనించింది ఏంటంటే వాళ్ళు 1 or 2 days నుంచి ఫుడ్ తిని ఉండరు. సో మేము ఫుడ్ ఇచ్చేటప్పుడు వాళ్ళ ఫేస్లో ఒక చిన్న బ్లింక్ వస్తుంది, స్మైల్. చాలు అనిపిస్తుంది. అంటే వీళ్ళ ఆకలి నేను తీర్చానా
అంటే వాళ్ళకి ఆ టైంకి నేనే దేవుడు అన్నట్టు చూస్తారనమాట. సో ఆ హ్యాపీనెస్ సరిపోద్దులే అనిపిస్తుంది ఒక్కొక్కసారి. రోజు రోజుకి వృద్ధాశ్రమాలు పెరిగిపోతూ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి కూడా మీరు చేసాం చేస్తూ ఉంటారు. మీకు ఏమనిపిస్తుంది అట్లా చూస్తే వాళ్ళందరినీ కూడా? చాలా ఎమోషనల్ అవుతాను నేను ఒక్కొక్కసారి. అంటే చాలామంది తల్లిదండ్రులు లేని వాళ్ళు ఉంటారు చూడండి. రీసెంట్గా ఒక ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళాను. అక్కడ చాలామంది అందరూ కూడా ఏజ్డ్ పర్సన్స్ అనమాట. తల్లిదండ్రులు లేక బయట చాలామంది సఫర్ అవుతున్నారు. చాలామంది ఉండి వృద్ధాశ్రమంలో వదిలేయడం ఏంటి నాకు అర్థం కావట్లేదు. 9 నెలలు మనల్ని కనీ పెంచిన తల్లిదండ్రుల్ని ఒక వృద్ధాశ్రమంలో వదిలేయడానిక నిన్ను ఇంత పెంచింది. ఒక 5 kgs డంబుల్ని మనం ఒక 5 minutes ఇలా పట్టుకుంటేనే చాలా పెయిన్ వస్తుంది ఆటోమేటిక్గా. అలాంటిది మనం మనల్ని 9 నెలలు అల్లారు ముద్దుగా మనం ఎక్కడ కదిలితే నొప్పి వస్తుందేమో అని చెప్పి ఆవిడ కడుపులో మనల్ని మోసి డెలివరీకి వెళ్ళే టైంలో ప్రతి డాక్టరు ఆవిడకి చెప్పేది ఏంటి, అమ్మ ప్రాణాలకి నీకు ఆపద ఉన్నదని తెలిసినా కూడా ఆవిడ జన్మనవ్వడానికి రెడీ అయిపోద్ది తల్లి. అలాంటి తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో వదిలేయడం ఏంటి నాకు అర్థం కావట్లేదు. చాలా ఎమోషనల్ అవుతాను ఒక్కొక్కసారి. నేను ఎందుకు ఇలాంటి జనాలకి హెల్ప్ చేస్తున్నాను అన్న ఫీల్ కూడా వచ్చేస్తుంది నాకు ఒక్కొక్కసారి అలాంటి వాళ్ళని చూసి. సో నా డ్రీమ్ కూడా అదే, ఎప్పటికైనా మంచిగా ఒక వృద్ధాశ్రమం కట్టాలి. సో అంటే ఇలాంటి వాళ్ళని కాకపోయినా రోడ్ సైడ్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని అందరినీ కూడా ఒక దగ్గర పెట్టి సో వాళ్ళని మెయింటైన్ చేయాలన్నది నా డ్రీమ్. ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నావు రాజు వ్యూవర్స్కి? ఉన్నది ఒక్కటే లైఫ్, హ్యాపీగా ఉండండి. నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, పుట్టినప్పుడు ఏం తీసుకురాలేదు, వెళ్ళినప్పుడు కూడా ఏం తీసుకుపోము. సో ఉన్నన్నాళ్ళు మన పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా బ్రతకండి. మన తల్లిదండ్రులకి మంచి పేరు తప్ప చెడ్డ పేరు వచ్చేలా మాత్రం బ్రతకొద్దు అనేదే నా ఒపీనియన్. థ్యాంక్ యూ సో మచ్ రాజు. నీలాంటి వాళ్ళు ఇప్పుడు అందరికీ కూడా ఇన్స్పిరేషన్. నీలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇప్పటికైనా సొసైటీలో చాలామంది మొబైల్స్కి అడిక్ట్ అవుతూ ఉన్నారు, అండ్ డ్రింక్, స్మోక్ అని ఇవన్నీ కూడా చెడు అలవాట్లు నేర్చుకుంటున్నారు. అలాంటి వాళ్ళు నిన్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని మారాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.